ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. జనం గొంతును వీక్షించే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మేము పెట్టే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందడం జరుగుతూ ఉంది. నేను ఒకప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియా వచ్చిన కొత్తల్లో లేదా అంతకుముందు కొంత ఫేస్బుక్ లాంటి వ్యవస్థలు వచ్చిన కొత్తల్లో కొన్ని విషయాలు సోషల్ మీడియాలో గ్రహించడం జరిగింది. ఏంటిది అంటే, పాశ్చాత్య దేశాల్లో ఒక వ్యక్తి ఫస్ట్ తన భార్య ఉంటుంది. ఆ భార్యను వదిలేసి ఆ భార్య యొక్క తల్లిని పెళ్లి చేసుకుంటాడు. తదనంతరం కొంతకాలము ఆమెతో సంసారం చేసి ఆ తల్లితో, అంటే వరుసకి ఇక్కడ అత్త అవుతుంది, అత్తను పెళ్లి చేసుకొని సంసారం చేస్తాడు. తదనంతర కాలంలో ఆమె పట్ల కూడా విసుగు చెంది ఆ యొక్క అత్తకు పుట్టిన మరొక భర్త ద్వారా పుట్టిన కూతుర్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు ఇతను. అంటే ఇక్కడ వాళ్ళ పాశ్చాత్య వ్యవస్థ నిజంగానే ఇలా తయారైందా, లేకపోతే అది ఫేక్ న్యూసా? వాస్తవంగా అక్కడ వావి వరుసలకు అర్థం ఉండదా? అది పక్కన పెడితే ఇలాంటి కథనాలను నమ్మి నిజంగానే అలా చేయొచ్చు అనుకుంటూ మన దేశంలో కూడా తయారయ్యారు కొంతమంది. హిందూ ధర్మంలో స్త్రీని అత్యంత గౌరవనీయమైన, పూజనీయమైన వ్యక్తిగా, శక్తి స్వరూపిణిగా మనకు మన ధర్మం చెబుతూ ఉంటుంది. ముందు మనం ఏ శుభకార్యము కానీ ఏ కార్యం నిర్వహించినా మొదట శ్రీ అండ్ శ్రీమతి అని ఆమె యొక్క పేరు ముందు ఉపయోగించి తర్వాత భర్త పేరును ఉపయోగించి మనం ఆహ్వాన పత్రికల్లో కానీ ఎక్కడ కానీ మనం వాడుతాం. అంటే స్త్రీ మాత్రమే ముందు, మొదటి ప్రిపరేషన్, మొదటి ప్రాధాన్యత ఇక్కడ మన ధర్మంలో మనం స్త్రీకి ఇస్తాం, ఒక గౌరవనీయమైన వ్యక్తిగా. అదే కాకుండా పెళ్లి సంబంధాల్లో కావచ్చు, లేదా ఇంకొక శారీరక సంబంధాల్లో కావచ్చు, సాధ్యమైనంత వరకు, అది అక్రమ సంబంధమైన సక్రమ సంబంధమైన, సాధ్యమైనంత వరకు కాదు అసలు పూర్తి స్థాయిలో వావి వరుసలు మరచి సంబంధాల జోలికి వెళ్ళరు, శారీరక సంబంధాల జోలికి వెళ్ళరు. కానీ మతం మారగానే, అదేందో మరి, మతం మారగానే కొంతమంది తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఉదాహరణకు నిన్న కేసు బయలుపడింది. మన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి ప్రాంతంలో ఒక చర్చి పాస్టర్గా పనిచేస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి. హిందూ ధర్మం నుంచి విడిపోయి చర్చి ద్వారా పాస్టర్గా పనిచేయడం ద్వారా దశమ భాగాలు వస్తాయి కాబట్టి ఆ దశమ భాగాల ద్వారా తన కుటుంబాన్ని పోషించుకునేటందుకు ఆ మార్గాన్ని ఎంచుకొని దైవత్వం పేరుతో పాస్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆ పనిచేస్తున్న క్రమంలో అతనికి సంసార జీవితంలో తనకి 2 బిడ్డలు కలిగారు. 2 బిడ్డల వయస్సు, ఒకరి వయసు 14, మరొకరి వయసు 17. ఈ క్రమంలో తనకి పాడుబుద్ధి, దుర్బుద్ధి ఎలా కలిగిందో కానీ చిన్న కూతురు 14 సంవత్సరాల అమ్మాయిపై అనేక రకాలుగా పనికిరాని చెడ్డ చేష్టలు చేస్తూ తను దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ అమ్మాయి 14 సంవత్సరాలంటే ఆల్రెడీ ఊహ తెలిసింది. తన శారీరక మానసిక పరిపక్వతకు కొంత తెచ్చుకొని ఉండడం జరిగింది. ఈ క్రమంలో తండ్రిపై స్థానిక దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు
దిశ పోలీస్ అనకాపల్లి దిశ పోలీస్ స్టేషన్ సిఐ టి లక్ష్మి ఈ యొక్క చర్చి పాస్టర్పై పోక్సో కేసు నమోదు చేసి ఆయన్ని జైలుకు పంపించారు. విషయం కూడా పోక్సో కేసు కావడం మూలంగా, ఇందులో మైనర్ అమ్మాయి ఉండడం మూలంగా పోలీసులు కూడా పత్రికలకు తొందరగా వార్తలు విడుదల చేయలేదు. తదనంతర కాలంలో స్థానికుల ద్వారా బయటపడిన ఈ విషయాల ద్వారా పత్రికా మిత్రులు సిఐ గారిని సంప్రదించి వివరాలు అడగడంతో ఆమె చెప్పడం జరిగింది. ఇది పోక్సో కేసు కావడం మూలంగా మేము పత్రికలకు యొక్క నేరాన్ని చెప్పలేదు అని ఆమె మాట్లాడడం జరిగింది. కానీ వాస్తవంగా ఆలోచిస్తే ఇదొక మతపరమైన లాబియింగ్ చేసిన చర్యగా మనము చూడవచ్చు. ఎందుకు అంటే ఒక చర్చి పాస్టర్గా మతం మారిన అనంతరము పక్క వాళ్ళనో ఇంటి వెనక వాళ్ళనో ఇంటి ముందట వాళ్ళనో కాకుండా స్వంత కూతుర్ని చెప్పడానికి కూడా మనసు ఒప్పడం లేదు. కానీ వార్త కాబట్టి చెప్పడంలో తప్పులేదు. ఒక నేరాన్ని దాచిపెడితే మరెన్నో నేరాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకమైన తెలపడం ద్వారా కూడా కొంత సమాజంలో చైతన్యం కలిగించి ఆ చైతన్యం ద్వారా నేరాల కట్టడికి పాల్పడవచ్చు అనేది ఇక్కడ ఉద్దేశం. కానీ మనం చూస్తే అంటే ఆ లాబింగ్ ద్వారా, మతపరమైన లాబింగ్ ద్వారా పోలీసులు ఒత్తిడికి గురై ఈ విషయాన్ని దాచిపెట్టారనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ పేర్లేమి చెప్పడం లేదు. ఆ చర్చి పాస్టర్ పేరు కానీ ఆ అమ్మాయిల పేర్లు కానీ మనము వాడడం లేదు. ఎందుకు అంటే మైనర్ అమ్మాయి, అందున ఒక పనికిరాని చర్యకు తన తండ్రి ద్వారా చెప్పుకోలేని, అసలు మనము నోటితో మాట్లాడలేని విషయం పట్ల ఆమె దురాక్రమణకు గురైంది. కాబట్టి మనం ఆ విషయం లోతుగా పేర్ల జోలికి వెళ్ళడం లేదు. కానీ సమస్య ఇది అర్థం చేసుకోవాల్సింది సమాజం. జై హింద్, భారత్ మాతాకి జై.